హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఇవాళ వచ్చేసి మా పాతిల్లు చూపిస్తా. అంటే ఒకప్పుడు మేము ఎట్లున్నాం, అంటే ఏ రూమ్లో ఉన్నాం, ఎట్లా గడిపాం అనేది చూపిస్తా. ఒకసారి చూడండి. అంటే మా ఇంటికి ఇది మెయిన్ ఎంట్రెన్స్ అన్నమాట. ఇది ఇట్లనే ఇదే తోవ అన్నమాట. ఇది వచ్చేసి రోడ్, ఇది వచ్చేసి ఇట్లా మెయిన్ ఎంట్రెన్స్ అన్నమాట. సో ఇది ఈ వ్యూ, మెయిన్ ఎంట్రెన్స్ ఇది ఇట్లా ఉంటుంది. సో ఇవి డోర్స్ ఇట్లా, ఫ్రంట్ డోర్, ఇది డోర్, ఇది వ్యూ ఇట్లా ఉంటుంది. ఎంతైనా ఇల్లు ఉన్నంత ఫీల్ మనం కట్టుకున్న ఇల్లు ఉండదు, అంటే స్లాబ్లు ఉండదు అన్నమాట. ఇల్లు ఉన్నంత ఫీల్ అయితే మనకు స్లాబ్లో రాదు, బిల్డింగ్లో అస్సలకి రాదు. దేని ఫీల్ దానికే అనుకో. ఇదే మా పాతిల్లు వచ్చేసి మొత్తం. సో మొన్న వర్షాలకు అది వచ్చేసి మొత్తం కూలిపోయింది. ఎక్కడ మొన్న వర్షాలకు కూలిపోయింది అది. సో ఇది బ్యాక్గ్రౌండ్ ఇట్లుంటుంది. ఇది ఎట్లుండేదంటే ఒకప్పుడు ఎట్లా కట్టారంటే, మీరు చూసుకోండి, ఇంకో మొత్తం మట్టి, ఇదంతా మట్టి, మట్టితోని మట్టి తర్వాత ఇటుకలు పెట్టారు అన్నమాట. ఇట్లా మట్టి తర్వాత ఇటుకలు పెట్టారు అన్నమాట. ఇట్లా గోడలు ఎన్ని సంవత్సరాలు ఆగినాయి. దాంతో ఓపెన్ ప్లేస్ ఉండే అన్నమాట. ఓపెన్ ప్లేస్ ఉంటే మొత్తం ఇది రేకులు కట్టాం. సో ఇది ఇట్లా ఉండదు. ఇదన్నమాట పెంకుటిల్లు అట్టి గోడలే. ఇక్కడ అయితే ఇక మేము ఇల్లు కట్టుకున్నాం కాబట్టి ఇక్కడ మా డాడీ పని చేస్తాడు. ఇక్కడ దర్వాజా చూడ, దీన్ని ఆర్చి దర్వాజా అంటారు. సో ఇట్లా ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ మొత్తం అన్ని గోడలు చూసారు ఎట్లా పోయినాయో. అప్పుడు కూడా అట్లనే ఉండే, ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాయి. ఏం చేంజ్ చేయాలి అంటే అప్పుడు ఇంట్లో ఉన్నాం కాబట్టి ఏదో ఒకటి అట్లా సెట్ చేసినాం. చూసుకున్నట్లయితే ఇది ఈ ఇంట్లో ఉండేది మేము ఒకప్పుడు. అసలు ఎట్లా ఉన్నాం రా అని కూడా మాకు అసలు అర్థమైతే లేదు. ఇప్పుడు అంత ఇల్లు కట్టినాం. వర్షాలు పడ్డప్పుడు మాత్రం ఒక డేంజర్గా ఉండేది. వర్షాలు పడితే మొత్తం ఇట్లా లైటింగ్ కనిపిస్తుందా మీకు? ఇక్కడ చిన్న చిన్న లైటింగ్, ఇక్కడ లైటింగ్, అక్కడ లైటింగ్ చూసుకోవాలి. ఆ లైటింగ్లో మొత్తం గంజులు పెట్టుకొని ఆడుకునేది బెడ్లల్లో. ఇది వచ్చేసి బెడ్ ఏరియా మాది. ఇక్కడ బెడ్లు ఉండేది, ఇక్కడ వచ్చేసి బెడ్ ఉండేది. ఇటు సైడ్ కిచెన్ ఉండేది. ఇప్పటికీ ఆ స్టేజ్ అట్లనే ఉన్నది, అది తీయని కూడా తీయలే. ఇక్కడ కిచెన్ ఆడ గ్యాస్ పై పెట్టేసి ఆడనే ఉండేది. ఆడ అంట సామాన్లు, వంట సామాన్లు అన్నీ పెట్టుకునేది అక్కడ. ఇటు సైడ్ ఇక ఖాళీ, ఇక మొత్తం ఖాళీ. టీవీ ఎక్కడ ఒకటి ఇక్కడ ఈ ప్లేస్లో టీవీ ఉండేది, చిన్న టీవీ ఉండేది, ఎల్జీ టీవీ. ఒకప్పుడు ఎల్జీ పాతకాలం టీవీ ఉండేది, ఇప్పుడు ఎక్కడ ఉన్నదో కూడా తెలుస్తలేదు. సో ఈ రూమ్ వచ్చేటప్పుడు మా నాన్న వాళ్ళ అమ్మ ఉండే, ఇలా మా నాన్న వాళ్ళ అమ్మ ఉండే. కానీ ఇది కూడా అప్పుడు మేము యూజ్ చేసుకున్నాం, సామాన్లు పెట్టుకోనికి, దానికి దీనికి ఎంత ఉంటే అంత పెట్టుకున్నాడు. అయితే ఇది దేవుని రూమ్ అన్నమాట, దేవుని సెల్ఫ్. ఇది మా అయ్య వచ్చింది, అందుకే నవ్వొచ్చింది. షై, మనకు కొంచెం షై అన్నమాట. సో క్రియేటర్కి షై ఉండద్దంటే అది పోతలేదు. నాకు షై బాగున్నది. ఇట్లా ఉండేది. ఇది అంతే, ఇది ఒక రూమ్. ఇది వచ్చేసి ఒక రూమ్. ఇది వచ్చేసి అంతే. ఇవి పెంకలు, అట్టి ఇట్లా పెంకలు చూసుకోండి, అట్టివే పెంకలు. ఈ కట్టెల మీద సపోర్ట్ మీద, ఈ సపోర్ట్ నుంచి ఆ గ్రిప్ అది పెడితే ఈ సపోర్టు, మళ్ళీ కింద ఆ సపోర్టు, అంతే, ఏముండదు.
చెక్కలు ఉంటాయి, చెక్కలను పెంకలు ఉంటాయి అంతే. పెద్ద పెద్ద దర్వాజాలు ఉంటాయి. అంటే అప్పుడు ఆ కాలాన ఇవి ఎట్లా చేసిరో తెలియదు కానీ మంచిగానే ఉండే, రకంగా ఉంటాయి. దీన్ని వచ్చేసి ఏమంటారు అంటే ఆల్మార్ అంటారు. ఆల్మార్ చూసుకోరు, ఆల్మార్ అంటారు దీన్ని. ఒకప్పుడు ఇలా మా అవ్వ అంటే మా నాన్న వాళ్ళ అమ్మ బట్టలు పెట్టుకునే అన్నీ పెట్టుకునే ఇట్లా ఉండేది. ఇది పరిస్థితి. వర్షం పడితే మొత్తం సల్లు మొత్తం వచ్చేది. మీకు ఈజీగా అనిపిస్తుంది. ఇప్పుడు సన్లైట్ ఉన్నాయా, వర్షం పడ్డా అనుకో, సల్లు పడ్డా అనుకో, డైరెక్ట్ ఇట్లా వచ్చేస్తాయి. అప్పుడు అట్లా గంజులు పెట్టుకొని అట్లా జీవించిన కనిపిస్తుంది కదా మీకు. ఇక్కడ లైట్ ఫోకస్ చేసుకొని రావాలంటే అప్పుడు ఇంకా డేంజర్ ఉందా ఇది. అట్లా ఇప్పుడు అట్లా చిన్నగా లైట్ పెట్టి నువ్వు నాన్న పని చేస్తుండే ఇలా ఇట్లా మొత్తం. చెట్టు ఉంటుంది, చింత చెట్టు, గాలికి మొత్తం ఇల్లు మీద పడుతుందా అని భయం. చెట్టు చూడు ఎట్లున్నా, చెట్టు ఫుల్ గాలి పెట్టినప్పుడు మొత్తం ఇట్లా ఇల్లు మీద పడుతుందా అని భయం అయ్యేది. మొత్తం ఇల్లు మీద పడుతుందా అయ్యింది భయం అయ్యేది. ఒకప్పుడు రోజులు వేరే ఉండే ఎంతైనా. సో ఇది మా పాతిలో, ఇది వచ్చేసి మా పాతిలో, ఇది వ్యూ మొత్తం. సో మన కొత్తిల్లు వీడియో కూడా కావాలనుకుంటే కామెంట్ చేయండి, అది కూడా తీస్తా. ఓకేనా. మనకైతే ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు చూసుకోరు, ఇక్కడ అట్టి కట్టెలే ఉంటాయి మా మీద, అట్టి పెంకలే చూపిస్తా, ఒట్టే ఉంటాయి. సో ముందట ఇది ఎంట్రెన్స్, ఇదంతా ఇది దర్వాజా ముందట ఇది ముందట తలుపులు. ఇట్లా పొక్కలు పోయి ఉంటే అప్పుడు భయపడేది, పొక్కలకి వెళ్ళి ఎవరు చూస్తారని ఇట్లా లోపల ఒకటి మ్యాట్ కొట్టేది, చిన్న మ్యాట్ ఇట్లా ఉంటుంది. సో దీన్ని ఏమంటారో మీకు వెళ్తే కామెంట్ చేయండి. మేమైతే దూగిటి అంటాం, దూగిటి. ఇది ఇంకో డోర్, మొత్తం మట్టితోని అట్లా ప్యాకప్ అయి ఉంటుంది మొత్తం. ఇవన్నీ ఇళ్ళకి వెళ్ళి కోతులు వచ్చేది ఘోరంగా, కోతులకు భయపడేది మొత్తం. సో ఇది ఇట్లా ఉంటుంది, చిన్న రేకులు వేసినప్పుడు. సో ఫైనల్లీ ఇది వచ్చేసి మన పాతిల్ అన్నమాట. సో ఇది ఒకప్పుడు మేము జీవించిన ఇల్లు, ఇట్లుండే మొత్తం. ఎంతైనా ఇల్లున్నంత ఫీల్ ఈ స్లాబ్లా రాదు. అంత మంచిగా ఉండే, కూల్గా ఉండే అనమాట. వర్షాలు పడ్డప్పుడే చాలా ఇబ్బంది అయ్యేది ఉండే, మొత్తం పక్క పొంటి గంజులు పెట్టుకొని ఆడుకున్న రోజులు ఉండే. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.